నీ దేవతల యొక్క స్త్రీల సమూహంతో క్రీడించిన మాందకర్ని తన మహిమ ఏమైనా కోల్పోయాడా? అలాగే నువ్వు నన్ను పొందితే నీ మహిమ ఏం పోతుంది అంది. అంటే అలా సపోర్ట్ చేసుకోవడానికి అలా అందనుకోండి. ఇక్కడే తర్వాత కథ మీకు చెప్పాలి. ఈయన ఇలా కొంతకాలం ఉన్నాడు, ఆ తర్వాత తపశ్శక్తి అంతా పోయింది. ఆ కథ ఈ మధ్యకాలంలో నేను చెప్పిన భాగవత మహిమలో వినండి, పూర్తిగా చెప్పను. కానీ ఆ మాందకర్ని మళ్ళీ మామూలు వాడు అయిపోయాడు, తపశ్శక్తి అంతా పోయింది. అప్పుడు ఏం చేయాలో అర్థం కాక, అయ్యో కష్టపడి తపస్సు చేసి చివరికి స్త్రీలోలత్వం వల్ల సర్వనాశనం అయిపోయానే, ఇప్పుడు నేను ఎలా ముక్తి పొందుతాను అనుకున్నట్ట. ఈయనతో ఉండడం వల్లేమో ఈ తపస్సు చేసినటువంటి వాళ్ళ సంపర్కం వల్ల వాళ్ళు బాగుపడ్డారు. ఇంతకీ చెప్పొచ్చింది ఏంటంటే, ఆ 5గురు అప్సరసలు ఈయన్ని కౌగిలించుకోవటం వల్ల ఈయన తపశ్శక్తి అంతా లాక్కుని వాళ్ళు బ్రహ్మలోకానికి వెళ్ళిపోయారు. అంటే ఈయన తపశ్శక్తి ఆ 5గురికి బ్రహ్మలోకం ఇచ్చింది. మహాతపస్సు చేసినటువంటి వాళ్ళ కౌగిలింత వల్ల అవతల వాళ్ళు ముక్తి పొందుతారు. కానీ ఈయన తపశ్శక్తి పోయింది. అందుకని 7 పర్యాయములు భాగవత్ సప్తాహం చేసుకున్నట్టు ఆయన. ఆ సప్తాహం చేసుకుని శరీరం విడిచిపెట్టి వైకుంఠానికి వెళ్ళిపోయాడు. ఈ శరీరం విడిచిపెట్టాడు అయినా ఈ శరీరం మీద నుంచి వెళ్ళాట ఒక ఆయన విమానంలో. భాగవత సప్తాహాలు చేసి వైకుంఠానికి వెళ్ళిన ఆయన శరీరం మీద నుంచి విమానంలో వెళ్ళడం వల్ల ఆయన తపస్సంతా కోల్పోయి ఎదబడిపోయి భ్రష్టుడైపోయాడు ఆ శవం దాటడం వల్ల. అంటే భాగవత సప్తాహం ఎంత గొప్పదో ఆలోచించండి. భాగవత మహిమలో వస్తుందన్నమాట ఇది. సప్తాహాలు చేసి శరీరం విడిచిపెట్టినటువంటి వాడి ఎముకలు కానీ శరీరం కానీ ఎక్కడన్నా ఉంటే దాని మీద నుంచి మనం దాటితే మన సర్వశక్తులు పోతాయి. ఆ పైన ఎగురుతున్న వాడి మహిమ పోయి వాడు మళ్ళీ భూమి మీద భ్రష్టుడై చివరికి మళ్ళీ వాడు సప్తాహం చేసుకుని భాగవతం తద్వారా ముక్తి పొందాడు అనుకోండి. అది ఒక్కసారి వీలుంటే ఈ మధ్యకాలంలో పొంగనూరులో చెప్పినటువంటి భాగవత సప్తాహ మహిమలో వినండి. అవి చెబితే ఇప్పుడు రామాయణం అంత ఎప్పటికీ చాలా పెద్దది అవ్వదు. అందుకని నేను క్లుప్తంగా చెప్పొదిలేస్తున్నాను కొన్ని చోట్ల. లేకపోతే ఇతర పురాణాల్లో ఉన్న ఈ మహానుభావుల మహిమ చెబితే ఆశ్చర్యం కలుగుతుందన్నమాట. ఒక పురాణంలో లేనిది మరో చోట ఉంటుంది. ఈ మాందకర్ని కఠోర దీక్షతో సప్తాహములు చేసేట, ఏకంగా ఏకధాటిన విడిచిపెట్టకుండా చేసేట. చెప్పకూడదనుకున్నా చెప్పేస్తున్నారు. కానీ ఇక్కడ రామాయణం ప్రారంభమైన రోజు నుంచి రేపు 29వ తారీఖు వరకు 4 నవాహ దీక్షలతో ఇక్కడ రామాయణ పారాయణం చేయిస్తున్నాను నేను. భక్తుల యొక్క గోత్రనామాలతో, ముఖ్యంగా హరిగారి గోత్రనామంతో రోజు చేయిస్తున్న కారణం ఏంటంటే ఆ పారాయణములు అపార శక్తిని ఇస్తాయి మనకి. ఇప్పుడు కూర్చున్నటువంటి ఈయన, ఆ వెనకాతలు కూర్చున్న ఆయన, వీళ్ళంతా కూర్చుని రోజు అక్కడ పారాయణ చేస్తున్నారండి. నిస్వార్థంగా కేవలం నేను పిలిస్తే వచ్చి పారాయణ చేసి వెళ్ళిపోతున్నారు వాళ్ళు. కారణం ఏమిటంటే దాని మహిమ గురించి ఇందులో చెప్పారు. స్కాంద పురాణంలో మొదలైనటువంటి పురాణములలో రామాయణ పారాయణ వల్ల ఏమొస్తుంది, భాగవత పారాయణ వల్ల ఏమొస్తుంది. భాగవతం అయితే సప్తాహ దీక్ష, రామాయణం అయితే నవాహ దీక్ష, దేవీ భాగవతం అయితే నవాహ దీక్ష. ఇలా పారాయణములు చెయ్యగా వచ్చే మహాతపశక్తి వల్ల శరీరముతో కూడా బ్రహ్మలోకానికి వెళ్ళగలుగుతాడు వాడు. అంతలా చదవాలి, చెయ్యాలి.